సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. కృష్ణా డెల్టా పరివాహ ప్రాంతం సాగుకు చివరి ఎకరం వరకు నీరు అందే విధంగా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనులు భూగర్భ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన నీటిపారుదల శాఖ అధికారుల సమావేశంలో రాష్ట్ర గనులు భూగర్భ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ నీటిపారుదల శాఖ జిల్లా ఎజెండాలను ప్రస్తావించారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టు 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన 2014 చట్టం ప్రకారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కార్యాలయంను విజయవాడ ప్రాంతంకు మార్చాలని ఏకగ్రీవంగా ప్రభుత్వాన్ని కోరారు. కృష్ణా డెల్టా అవుట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా లస్కర్లను నియమించాలని సమావేశంలో చర్చించారు. గన్నవరం నియోజకవర్గంలో పోలవరం కుడికాలోను 37.2 కిలోమీటర్లు ఏలూరు కాలువకు అనుసంధానంకు రివైజ్ హెచ్ మిషన్ గన్నవరం ఎమ్మెల్యే ప్రతిపాదించారు. 32.10 కోట్లను వెంటనే మంజూరు చేయాలని తీర్మానించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా డెల్టా పరివాహ ప్రాంతం సాగుకు చివరి ఎకరం వరకు నీరు అందే విధంగా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని, పంటలు దెబ్బతినకుండా నీరు అందిస్తామని కొల్లు నీటిపారుదల శాఖ సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, పెడన్న నియోజకవర్గ శాసనసభ సభ్యులు కాగిత కృష్ణప్రసాద్, పామరు నియోజకవర్గ శాసనసభ్యులు వల్లా కుమారాజా, కైకలూరు నియోజకవర్గ శాసనసభ సభ్యులు కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నీటి సంఘాల్లో వర్క్ చేసినటువంటి నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ప్రతి సంవత్సరం ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశాలు పెట్టుకోవడం, ఏ రకంగా మనం ఈ పంట నీరుని సక్రమంగా ఎలా వినియోగించుకోవాలనే దాని మీద ఈ అడ్వైజరీ బోర్డు నుంచి సూచనలు తీసుకుని ముందుకు నడుస్తూ జరుగుతూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం గత ప్రభుత్వం చేసినటువంటి పాపాల వల్ల ఇవాళ వ్యవసాయం చేయటం కన్నా కూడా తాగడానికి కూడా నీళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం కారణంగా జరిగింది. 5 సంవత్సరాల్లో కనీసం ఒక పారెడు మట్టి కూడా కాలువల్లోంచి తీసినటువంటి పరిస్థితి లేదు. డీసిల్టేషన్ ఎక్కడ కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు. వీడ్ రిమూవల్కి కేవలం కాగితాల మీద చూపించడం, బిల్లులు చేసుకోవడం తప్ప గ్రౌండ్ లెవెల్లో ఎక్కడో కూడా పని జరిగినట్లుగా కనపడలేదు. మరి ఇవాళ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల కేవలం పట్టిసీమ పంపుల్ని పక్కన పడేయాలని రకరకాలుగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయటం వల్ల టోటల్ కృష్ణా డెల్టాకి కావాల్సినటువంటి నీరు ఈస్ట్ కానీ వెస్ట్ కెనాల్స్కి రావాల్సినటువంటి నీటిని టోటల్గా పులిచింతల్లో దాదాపు 40 టీఎంసీల వరకు నిలవబెట్టుకోగలిగినటువంటి పులిచింతల్లో 0.8కి లెవెల్కి పడేశారు. పైన సాగర్లో నీళ్ళు లేవు, ఆ పైన శ్రీశైలంలో నీళ్ళు లేకుండా చేశారు. ఇవాళ చాలా ఇబ్బందులు పడేది. గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే యుద్ధ ప్రాతిపదికమైన ఇరిగేషన్ శాఖ మంత్రులకు ఆదేశించి పట్టిసీమ పంపులు ఆన్ చేయించి ఇవాళ 20 పంపుల పైన 21 పంపులు వర్క్ చేస్తూ ఉన్నాయి. ఇవాళ ముందు తాగునీటి సమస్య తీరింది. వ్యవసాయానికి కూడా ఇవాళ ఆ నీరు, ఎందుకంటే మనకి రిక్వైర్మెంట్ దాదాపు 10,000 క్యూసెక్కులు కావాలి. ఈ 10,000 క్యూసెక్కులు రావాలంటే పంపుల నుంచి వచ్చేది ఇక్కడికి లాస్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి ప్రకాశం బ్యారేజ్ దగ్గర 4,000-5,000 మధ్యలో వస్తూ ఉన్నాయి. ఇంకా మనకు కావాల్సింది 10,000 క్యూసెక్కులు రిక్వైర్మెంట్ ఉంది. దీన్ని రీచ్ కావాలంటే మరి పైనుంచి వాటర్ వస్తే తప్ప వేరే మార్గం లేదు. దానికోసం గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేఆర్ఎంబి నుంచి మరి ఆ వాటర్ తీసుకునే దానికోసం ఇవన్నీ కూడా ఈరోజు ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. అలాగే కాలువల మేనేజ్మెంట్ కూడా ఇవాళ లస్కర్ లేని కారణంగా కెనాల్స్ మీద ఎవరు కూడా మేనేజ్మెంట్ లేకుండా పోవడం వల్ల అక్కడ వాటర్ చౌర్యం జరుగుతుంది, కానీ కాలువలు దెబ్బతింటం కానీ జరుగుతోంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి గతంలో నీటి సంఘాల ఆధ్వర్యంలో నీరు చెట్టు కింద దాదాపు ఈ రాష్ట్రంలో 9,000 వర్కులు జరిగితే దాంట్లో ఒక పైసా కూడా ఇవ్వకుండా ఈ గత ముఖ్యమంత్రి గారు కాలయాపన చేసి మరి కోర్టులో కూడా వేసుకుని కోర్టు ధిక్కారం కూడా మరి చేసుకోవడం జరిగింది. దాదాపు ఇంకా 4,000 కేసుల పైనే కోర్టులో పెండింగ్ ఉన్నాయి. దాదాపు 480 కోట్ల దగ్గర రావాలని చెప్తా ఉన్నారు. ఒక కృష్ణా జిల్లాకే దాదాపు 45 కోట్ల రూపాయలు వాళ్ళ పేద రైతులు
పంటలు వేసుకోవాలని చెప్పి కాలువలు బాగు చేసుకోవాలని చెప్పి సొంత డబ్బులు అప్పులు చేసి ఖర్చు పెడితే ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా 5 సంవత్సరాలు వాళ్ళని క్లోజ్ చేసేది ఆ కెనాల్కి ఇవ్వాలి సార్. మన దగ్గర వాటర్ లేదు. ఈ రోజు వరకు వీళ్ళు ఇరిగేషన్ మళ్ళీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 300-400 క్యూసెక్కులు బందర్ కెనాల్కి ఇస్తుంటే 1,36,000 ఎకరాలు ఆయకట్టుకు రావాలి. అది ఏ విధంగా సబబు అవుతుంది? 1,52,000 ఎకరాలకు రావాలి. 400 క్యూసెక్కులు ఇస్తున్నారు అక్కడ. అదేవిధంగా కేఏబీ కెనాల్ పరిస్థితి, ఈ కెనాల్ పరిస్థితి. మీకు ప్రపోర్షనేట్గా వచ్చిన డ్యామ్కి వచ్చినటువంటి వాటర్ని, బ్యారేజ్కి వచ్చిన వాటర్ని ఆయకట్టు ప్రకారం రిలీజ్ చేయండి. మరి బ్యాంక్ టు బ్యాంక్ అసలు వాటర్ వే లేకుండా మరి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. జంగిల్ కూడా పూర్తిగా కూడిపోయిన పరిస్థితి. దాన్ని ప్రస్తుతం మరి వర్షాకాలం వచ్చేసింది కాబట్టి సర్వే చేయించి చేయాలంటే కష్టం కాబట్టి తాత్కాలికంగా మరి మురినంతా తీసుకుపోయి, ఎందుకంటే ఇంకా ఎక్కువ వర్షాలు ముందున్నాయి మనకి. రాబోయే రోజుల్లో ఇంకా 2 నెలల నుంచి 3 నెలల వరకు హెవీ రెయిన్స్ పడే అవకాశం ఉంది కాబట్టి మనకి ఫ్లడ్కి మొత్తం రూరల్ ప్రాంతం అంతా కూడా పంటలు సబ్మెర్జ్ అవ్వకుండా ఉండటం కోసం పోతపల్లి డ్రైన్ని మనం అప్డేట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని తాళపాలెం డ్రైన్లో ఇన్ఫాల్ వరకు కూడా మరి దాన్ని వాటర్ వే క్లియర్ చేసుకోవాలి. అలాగే మంగనపూడి ఛానల్, పోతిరెడ్డిపాలెం ఛానల్లో మరి ఎక్కువగా ఈ పైప్లన్నీ కూడా కలవట్లన్నీ బ్రేక్ అయిపోయినాయి సార్. వాటి మీద అంచనా తయారు చేసుకుని నెక్స్ట్ ఇయర్కి అయినా కానీ వర్క్ పూర్తయ్యేటట్టుగా ప్రణాళికలు చేసుకోవాలి సార్. అది కాకుండా ప్రస్తుతానికి ఇప్పుడు తాళపాలెం దగ్గర జొన్నలవారి మోడి అనే ఒక ఐలాండ్ ప్రాంతం ఉంది సార్. జొన్నలవారి మోడికి ఈ సంవత్సరానికి కూడా పంట పోవడానికి అక్కడ నగరంలో అత్యంత వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావడి ఉత్సవం నిర్వహించారు. నగరంలో అత్యంత వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావడి ఉత్సవం నిర్వహించారు. మచిలీపట్నం మండలం మేకవారిపాలెంలో కొలువై ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వేలాదిగా భక్తులు కావళ్లతో బయలుదేరి కావడి యాత్రను వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువు చేసి మేళతాళాలు, మంగళవాద్యాల నడుమ వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర కావడి సేవను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి కావడి ఉత్సవానికి తరలి రావడంతో ప్రధాన వీధులు హరహర భావ అనే నినాదాలతో మారుమ్రోగాయి. ఐశ్వర్యములాభివృద్ధిరస్తు అందరూ శరవణ భవ శరవణ భవ హరోం హర అనే నామస్మరణ చేసుకోండి. శంభూతం చక్రకేతు ప్రభానాభాం శోభాల కళ్యాణ భవతి. భగవన్మంది భక్తులు హరోం హర శరవణ భవ హరోం హర. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా జరిగితే రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా జరిగితే రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, ముఖ్యంగా మహిళలకు, బాలలకు అన్ని విధాల రక్షణ కల్పిస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. హిందూ కళాశాలలోని దైత శ్రీరాములు ఆడిటోరియంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంలో ముఖ్య అతిథిగా మంత్రి రవీంద్ర పాల్గొని జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ సంస్థ కార్యదర్శి కెవి రామకృష్ణయ్యతో కలిసి జ్యోతి ప్రజ్వలనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో 2019-24 మధ్యకాలంలో దాదాపు 34,000 మంది మహిళలు, చిన్నపిల్లలు తప్పిపోయారన్నారు. ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇదివరకే ప్రభుత్వ దృష్టికి తెచ్చారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా కూడా మానవ అక్రమ రవాణా జరగకుండా అన్ని నివారణ చర్యలు గట్టిగా తీసుకుంటామన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆడబిడ్డలపై అఘాయిత్యం గాని లైంగిక వేధింపులు గాని జరిగితే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని అదే వారికి చివరి రోజు అని స్పష్టం చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి అత్యధిక నిధులు ఖర్చు చేస్తుందని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కేవీ రామకృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థులు తాత్కాలిక ప్రలోభాలకు లోను కాకుండా మానవ అక్రమ రవాణా బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. డీసీపీఓ మోనిషా మాట్లాడుతూ బాలలు ఎవరైనా తప్పిపోతే 1098 హెల్ప్ లైన్ నెంబర్ కు సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జి వెంకటేశ్వరరావు, డిఎస్పీ నాగరాజు, మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు, ఐసీడీఎస్ పీడీ సువర్ణ, డీఈఓ తహేరా సుల్తానా, జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, జనసేన నాయకులు బండి రామకృష్ణ, చీఫ్ లీగల్ హెడ్ ముసలయ్య, సిడిపిఓలు, అంగన్వాడీ కార్యకర్తలు, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వరల్డ్ ఉమెన్స్ ట్రాఫికింగ్ డే మహిళల భద్రత కోసం ఈరోజు ఈ వరల్డ్ ఉమెన్స్ ట్రాఫికింగ్ డేని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువగా మహిళల మిస్సింగ్ కేసెస్ ఎక్కువగా అవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. వాటి మీద అవేర్నెస్ తీసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ హిందూ కాలేజ్ ఆడిటోరియంలో ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలందరితో కూడా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ కూడా అవేర్నెస్ కావాల్సినటువంటి అవసరం ఉంది. లాస్ట్ గవర్నమెంట్లో 2019 నుంచి 24 మధ్య కాలంలో దాదాపు 32,000 మంది ఆడబిడ్డలు ఆంధ్ర రాష్ట్రంలో మిస్ అయ్యారని చెప్పి మిస్సింగ్ కేసులు రూపేణ ఉన్నాయి. ఇది స్వయంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ చెప్పినటువంటి విషయం. మరి ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీని మీద మాట్లాడితే చాలా అవహేళనగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడారు. అలాగే స్వయంగా ముఖ్యమంత్రి గారి ఇంటికి కోతవేటు దూరంలో మహిళల మీద అఘాయిత్యం జరిగితే దాని మీద కనీసం స్పందించే పరిస్థితి లేదు. ఇవాళ దాని మీదే కఠినమైనటువంటి చట్టాలు, కఠినమైనటువంటి చర్యలు, ఇమ్మీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టి 1 వీక్లోనే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడన్నా ఆడబిడ్డల మీద అగత్యాలు జరిగితే ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. మొన్న శ్రీకాకుళంలో కానీ మిగతా చోట్ల గుంటూరు జిల్లాలో కానీ జరిగినటువంటి సంఘటనల మీద ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించడం, వెంటనే వాళ్ళని అరెస్టులు చేయటం, వాళ్ళ మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఎవరన్నా ఆడబిడ్డల జోలికి వెళ్తే వాళ్ళకి అదే చివరి రోజు అవుతుందని కూడా ముఖ్యమంత్రి గారు పదే చెప్పడం జరుగుతుంది. ఇవాళ మనం మహిళలు కూడా, ఆడబిడ్డలు కూడా, మన కుటుంబ సభ్యులందరూ కూడా మనం అవేర్నెస్ చేసుకుందాం. ఇవాళ ఉన్నటువంటి మీడియా వల్ల కానీ, అంటే సోషల్ మీడియా వల్ల కానీ, ఇవాళ ఉన్నటువంటి ఈ ఫోన్ల వల్ల కానీ ఎక్కువగా ట్రాక్ చేస్తూ ఉన్నారు. గంజాయితో ఒక పక్క నుంచి మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అరికట్టాలంటే ముందు మనం అవేర్నెస్ కావాలి. మనం ప్రతి ఒక్కరిలో కూడా మానవతా విలువల్ని పెంపొందించే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఉమెన్స్ ట్రాఫికింగ్ డే కార్యక్రమంలో పాల్గొనడం చాలా స్పెషల్ డేస్ ఉన్నాయి మనకు ఒక ఇయర్ ఆఫ్ క్యాలెండర్లో. వరల్డ్ వాటర్ డే, ఈ డ్రగ్ ఎగెనిస్ట్ డ్రగ్ డే, ఇలా చాలా ఉన్నాయి. ఎయిడ్స్ డే. ఇవన్నిటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఇటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వీటిని ఎదుర్కోవడానికి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఈ చర్యల పట్ల ప్రజలకు కానీ అవగాహన సదస్సులు క్రియేట్ చేసినట్లయితే వాటి ద్వారా ప్రజలు అప్రమత్తమై ఇటువంటి బారిన పడకుండా కాపాడబడతారు అనేది ముఖ్య ఉద్దేశం. ఈ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ట్రాఫికింగ్ అనేది దానికి 4 స్టేజెస్ ఉంటాయి. ఒకటి రిక్రూట్మెంటు, తర్వాత షిఫ్టింగు, షెల్టరింగు అండ్ రిసీవింగ్. ట్రాఫికింగ్ ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దాని పరిణామాలు ఏంటి అనేది ఒక 2 విషయాల్లో మీకు తెలియజేస్తాను నేను. ఫస్ట్, ఈ ట్రాఫికింగ్ అనేది కొందరి పర్సన్ని రిక్రూట్ చేసుకుంటారు. ఆ రిక్రూట్ చేసుకున్న పర్సన్స్ మనలో ఉన్నటువంటి, అంటే సమాజంలో వారి చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఎవరైతే బలహీనులు ఉన్నారో లేదా అవసరాలు ఉన్నారో, కొందరు ఆర్థిక కారణాల వల్ల ఉండొచ్చు, కొందరికి
ఇప్పుడు ఉమెన్ అయితే సినిమాలకు వెళ్ళాలని, సినిమాల్లో చేరాలని, ఇట్లా కొందరికి కొన్ని ప్యాషన్స్ ఉంటాయి. అలాగే అబ్బాయిలు అయితే వాళ్ళు ఏదో హీరో అవ్వాలనో లేదా ఇంకా ఇటువంటి ఎంప్లాయ్మెంట్ కోసం. ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో దాతలు ముందుకు రావాలని జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు అన్నారు. మోపిదేవి వార్పు వద్ద గల మత్స్యకారుల బాలుర ఆశ్రమ పాఠశాల వసతి గృహానికి జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు 2 సీలింగ్ ఫ్యాన్లను వార్డెన్ కుంభా లంకేశ్వరరావుకు అందజేశారు. అలాగే వసతి గృహంలో రాత్రిపూట భోజనాన్ని రాయపూడి వేణుగోపాలరావు పరిశీలించి భోజనం రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాయపూడి మాట్లాడుతూ మత్స్యకార బాలుర వసతి గృహాన్ని వారం క్రితం తాను సందర్శించినట్లు తెలిపారు. ఈ సందర్శనలో వసతి గృహంలోని కొన్ని సమస్యలను గుర్తించినట్లు వెల్లడించారు. పాడైనట్లు గుర్తించినట్లు చెప్పారు. నూతనంగా ఎన్నికైన ఎన్డీఏ ప్రభుత్వం దృష్టికి వసతి గృహాల్లోని సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మేరకనపల్లి నరేష్, సీనియర్ నాయకులు బాదల లోలాక్షుడు నాయుడు, పుప్పాల నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రధానంగా అయినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఏదైతే ఈ మోపిదేవి మండలం ఈ వార్పు దగ్గర ఉన్నటువంటి మరి బీసీ బాలుర వసతి గృహం అంటే ఎక్కువగా ఇక్కడ మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ తీర ప్రాంత గ్రామానికి చెందినటువంటి పిల్లలే ఈ యొక్క హాస్టల్లో ఎక్కువగా ఉంటారు. గత వారం రోజుల క్రితం మేము ఈ హాస్టల్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ పిల్లలతో కలిసి భోజనం కూడా చేయటం జరిగింది. మా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో ఏదైతే క్షేత్రస్థాయిలో సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి ఇప్పుడు ఏర్పడినటువంటి ఎన్డీఏ నూతన ప్రభుత్వంలో ఈ సమస్యలన్నింటినీ పరిష్కార మార్గం వైపు తీసుకెళ్లేటువంటి భాగంగా మేము ఈ పరిశీలన కార్యక్రమంలో కొన్ని సమస్యలను ఇక్కడ గుర్తించడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ దాదాపుగా ఒక ఇన్వర్టర్ అనేది ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ 3 ఫేజ్ కరెంట్ లేకపోవడం వలన దానికి ఒక కనెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పిల్లలు భోజనం చేయడానికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి రేకుల షెడ్ని వేయించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా పిల్లలు వర్షం వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఏదైతే నుంచున్నామో ఈ యొక్క హాల్లో కూర్చుని చదువుకుంటారు కాబట్టి ఇక్కడ ఈ షార్ట్ సర్క్యూట్ వలన ఒక 2 ఫ్యాన్లు కాలిపోవడం జరిగింది. దానిలో భాగంగానే ఉడతాభక్తిగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తి ఉందో ఆయన యొక్క స్ఫూర్తితో మరి జనసేన పార్టీ తరఫున నా వంతుగా ఈ యొక్క వసతి గృహానికి మరి 2 ఫ్యాన్లని బహూకరించడం జరిగింది. ఆగస్టు 1వ తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కొన్ని మండలాల అధికారులు, సచివాలయ ఉద్యోగులు అలసత్వం ప్రదర్శించారని, ఈసారి అలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా చేపట్టాలని ఆదేశించారు. పంపిణీకి ముందు రోజు గ్రామం లేదా పట్టణంలోనే తప్పనిసరిగా ఉండాలని, వారి పరిధిలోని లబ్ధిదారుల జాబితా ప్రకారం రూట్ మ్యాప్ ను రూపొందించుకోవాలని, ప్రణాళికబద్ధంగా పంపిణీ చేపట్టాలన్నారు. పంపిణీ కార్యక్రమం ఉదయం నుంచే ప్రారంభించడం ద్వారా సర్వర్ పై ఒత్తిడి ఉండదని, యాప్ లో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఆనంద్ కుమార్, డిఆర్డీఏ ఇన్ఛార్జి పీడీ నాగేశ్వర్ నాయక్, మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, మండలాల ఎంపీడీఓలు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.